రాయలసీమలో కూడా చూద్దాం. సుంకన్న ఏంటి అసలు ఆ కరువు ప్రాంతం, చాలా మంది బయటకు వెళ్తున్నటువంటి వారు ఉంటారు ఆ ప్రాంతంలో. ఇక్కడ కూడా మనం చూస్తే గతంలో కొంత కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకు అలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి? శ్రీహరి, రాయలసీమ కూడా కరువు కాటకాలకు నిలయము. ఇక్కడ బతుకుదేరు కోసం రైతులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా దేశం నలువైపులో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఏడాది కూడా ఈ వలస వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులవి, ఇతర కారణాలు అయితేనేవి. ప్రభుత్వం కూడా ఈ వలస వెళ్లే వారిని అరికట్టడంలో కొంత విఫలమవడంతో ఏడాదికి ఏడాది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి అయితేనేమి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లా, ఇతర ఆ ప్రాంతాల నుంచి కూడా దేశం నలువైపులో కూడా ఆ బతుకుదేరు కోసం వివిధ పనులు చేసుకునేందుకు వెళ్తుంటారు. అక్కడ వీళ్ళు వెళ్ళిన వాళ్ళంతా కూడా స్లమ్ ఏరియాస్ లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారంతా కూడా నిరక్షరాస్యులు, మరోవైపు ఎయిడ్స్ పైన అవగాహన లేని వారే అటువైపుగా వెళ్ళి జీవనం గడుపుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళంతా అక్కడ పనులు చూసుకొని ఏడాదికి ఒకసారి 2-3 సార్లు వెళ్ళి వస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే సెక్స్ వర్కర్లకు అయితేనే విచార గృహాలకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ బయటకు వలస ప్రాంతాలకు వెళ్లిన వారే ఈ రోగాల బారిన పడేటువంటి సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాయలసీమలో కరోనా తర్వాత ముఖ్యంగా ఈ టెస్టుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గడంతో ఇక ఎయిడ్స్ బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే టెస్టులు అయితే చేయించుకోవడానికి ఈ మధ్య అవగాహన పెరిగినప్పటికీ కూడా అయితే కొంత అవగాహన సదస్సులు నిర్వహించడంలో అయితే పూర్తిగా మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా దీనిపైన కూడా అవగాహన కార్యక్రమాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి అశ్లీల దృశ్యాలను చూసి కూడా కొంతమంది యువత 18 నుంచి 20, అదేవిధంగా 25 ఏళ్ల లోపు యువత కూడా అట్రాక్ట్ అయితే సెక్స్ వర్కర్ల ద్వారా వ్యభిచార గృహాలకు వెళ్లి ఎయిడ్స్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నెలకొంది. కాబట్టి రాయలసీమలో ముఖ్యంగా అంతా కూడా చాలా ఆర్థిక పరిస్థితులకు చాలా దుర్భర జీవనం గడిపేటువంటి వారే ఉంటారు. కాబట్టి సో వారంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు దేశ నలుమూల వైపు నుంచి కూడా ఏదైతే కలిపేటువంటి ప్రాంతాలను జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ జాతీయ రహదారులను అడ్డాగా చేసుకొని కొంతమంది సెక్స్ వర్కర్లు కూడా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ విధంగా కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి